మనకి పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. నాకంటే మహానటులు ఎంతమంది లేరు? వాళ్ళ అదృష్టం లేదు. నాకు ఆవగింజ కలిసి వచ్చింది. నాకు ఆ రెండు కలిసి వచ్చినాడే కోట శ్రీనివాసరావు. ఎందుకంటే ఏం లేదు, గొప్పవాడిని ఏం కాదు. మీకుండే సంస్కారంతో వినయంగా మీరు చెప్పారు, అది కాదనిలేము. ఒక్కొక్క తరంలో ఒక్కొక్క మహానటులు ఉంటారు. మీరు ఈ తరంలో ప్రేక్షకుల దృష్టిలో, మా అందరి దృష్టిలో మీరు గొప్ప నటులు. మళ్ళీ మంచి నటులేనండి, గొప్ప ఏముంది దాంట్లో? మీరు అనుకోవటం తప్పలేదు అందులో, అది మీ వినయం. ఏదైనా కానీ ఎవరైనా, మీరైనా నేనైనా ఏదైనా ఇప్పుడు గొప్ప అన్న, మహా అన్న, మంచి అన్న ఆల్మోస్ట్ ఒకటి. పోయిన వాళ్ళ గురించి మాట్లాడచ్చు కానీ. అవును. మీ కుటుంబంలో గతంలో ఎవరైనా నటులు ఉన్నారు సార్ మీ ఇంటి వాతావరణంలో? డైరెక్ట్గా విషయం చెప్పాలంటే నాకు మా తమ్ముడు శంకరం మీకు తెలిసే ఉంటుంది. అవును. మా ఇద్దరికి కూడా ప్రథమ గురువు నటనకి మా అన్నగారండి, కోట నరసింహారావు. నరసింహారావు గారు, ఆయన దగ్గరే నేర్చుకున్నాం. మామూలుగా మీరు మీ దేశరాజు వారి గురించి చెప్తుంటారు మీరు జనరల్గా. దేశరాజు వారి గురించి. దేశరాజు అంటే మా గురువు గారండి. ఈ నాటకాల్లో విద్య నేర్పిన మహానుభావుల్లో ఆయన ఒకడు. ఆయన మూడోవాడు. మా అన్నయ్య గారు తర్వాత భావనాచారి గారని, రోహిణి కుమార్ అని ఆయనకి పెన్ నేమ్. ఆయన నక్షత్రం రోహిణి, అందుకని రోహిణి కుమార్ అని పెట్టుకున్నారు. ఆయన పేరు అసలు ఒరిజినల్గా భావనాచార్య. చాలా గొప్ప నటుడండి. ఇవాళ లేనింత నన్ను పొగుడుతున్నారంటే విద్య నేర్పినటువంటి గొప్ప వ్యక్తుల్లో నాకు మా అన్నయ్య గారి తర్వాత, మా అన్నయ్య అక్షరాభ్యాసం చెప్తే నాకు విద్య నేర్పింది భావనాచార్య. చాలా గొప్పవాడండి. మీరు వినే ఉంటారు, భక్తి సుధాని క్యాసెట్ ఉంటుంది. అవును సార్. దాన్ని రచించింది కూడా వారే. గొప్ప కవి, గొప్ప నటుడు, ఇక ఏం చెప్పాలని, గొప్ప సంస్కారి, మా అందరికీ నేర్పింది కూడా ఆయన. తర్వాత మీరు దేశరాజు వారి గురించి కూడా రెగ్యులర్గా మీరు వాళ్ళని తలుచుకుంటారు తప్పనిసరిగా. వారి దగ్గర నుంచి మీరు పొందిన స్ఫూర్తి కానీ సార్లు అడుగుతారు, ఎందుకు దేశరాజు అని? మీ వాడని నాకు తెలుసు. మీరు 16 సార్లు దేశరాజు అని చెప్పక్కర్లా. విద్య నేర్పిన గురువుని ఎట్ట మర్చిపోతాను? ముందు ఆయనకంటే ముందు ఆయనకు తలుచుకోవాలి కదా. అవును. తర్వాత రెండు ఆయన తలుచుకో. అన్నయ్య గారు, తర్వాత వారు, భావన, తర్వాత వీరు, ముగ్గురు. అవునండి. అవును సార్. మీరు మామూలుగా మీ కంకిపాడు వాతావరణంలో ఈ నాటకాలు. హనుమంతరావు గారు విద్య నేర్పిన గొప్ప డైరెక్టర్ అండి. స్టేజ్ మీద నాకు ఆయనలో ఉన్నటువంటి డైరెక్టర్ ఇంకెవరి దగ్గర కనపడలేదు. అంత గొప్ప డైరెక్టర్ ఆయన. అంటే ఇవాళ మీరు ఏ పాత్ర వేసినా కోట శ్రీనివాసరావు చాలా సహజంగా నటిస్తాడు అనేటువంటిది ఒక ముద్ర వేశారు. ఆయన నేర్చుకుంది ఆయన దగ్గరే. అంటే పాత్రను బట్టి మీరు నటించద్దు, మీరు ఆ పాత్ర చేస్తే అట్టా ఉంటుంది అనేటువంటిది ఆయన మెయిన్ ఉదాహరణ. దానికి కురుక్షేత్ర నాటకం చూసావా అని ఆవిడ ఎప్పుడైనా. చూశానండి. దాంట్లో ఎంతమంది కృష్ణులు ఉంటారా నీకు తెలుసు, నువ్వు చూసిన నలుగురు నాకు బాగా గుర్తండి అని. ఎవరంటే పడగసీనికి రఘురామయ్య గారు, రాయబారంకి పీసపాటి నరసింహమూర్తి, కన్నరహస్యంకి అబ్బూరు వరప్రసాదరావు, వారసునికి షణ్ముఖ ఆంజనేయరాజు గారు. మరి వాళ్ళ పర్సనాలిటీలు వేరు, గాత్రం వేరు, అన్నీ వేరు కదా. హార్మనీ, వాళ్ళ శృతి, వాళ్ళు పాడేది, అసలు వాళ్ళ పర్సనాలిటీలు, వాళ్ళ బిహేవియర్ అంతా వేరు కదా. మరి అందరికీ వన్స్ మోర్ ఎందుకు కొట్టేవారు? వాళ్ళు పాడినా వన్స్ మోర్ కొట్టేవారు, వీడు పాడినా వన్స్ మోర్ కొట్టారు. ఏమిటి దాంట్లో విశేషం అంటే ఆయన చెప్పేవారు, యూ మస్ట్ అరెస్ట్ ది ఆడిటోరియం విత్ యువర్ పెర్ఫార్మెన్స్. నువ్వు చూడటానికి వచ్చినటువంటి వాళ్ళని నీ పెర్ఫార్మెన్స్, నీ నటన వల్ల ఆదుకోవాలిగా, ఆవర్చుకోవాలి, కానీ మీరు సరదాగా కబుర్లు చెప్పి కాదు. అందుకని అందరికీ వన్స్ మోర్ కొట్టేవారు. వాళ్ళకి పెర్ఫార్మెన్స్ అలా ఉండేది. రఘురామయ్య గారు అదొక గమ్మత్తు, గొప్పగా గాయకుడు, సినిమాల్లో యాక్ట్ చేశారు, ఆయన అన్నీ చేశారు, పెద్ద మహానుభావుడు. ఆయన పడక సీన్ చేసేవాడు. రాయబారం పీసపాటి నరసింహమూర్తి గారు. అంతా తెలుగు భాష ఆయన నోటముడు ఉట్టి పడుతూ ఉంటుంది.
అలాగా అపూర్వ ప్రసాద్ కర్ణరహస్యం, షణ్ముఖ ఆంజనేయరాజు గారు వారసీలు 1 గంట ఆ ప్రాంతాల్లో వచ్చేవాడు తెల్లారుజామున. తెల్లవార్లు పాడుతూనే ఉండేవాడు, పద్యానికి 1 స్కోర్ కొడుతుంటారు, ఆయన పాడుతూనే ఉండేవాడు. తెల్లారుజామున 5:30 అయ్యేది, చీకటి వెలుగు వస్తోంది అనుకున్నాగా నాటకం అయిపోయేది. అంత గొప్ప అనుభవాలు. అలాంటి వాళ్ళకి నటించినటువంటి ఆ ఫీల్డ్లో నేను కూడా నటించడం అనేది నా అదృష్టం. సార్ మీరు ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ కూడా పౌరాణిక నాటక రంగంలో చాలా సుప్రసిద్ధులై పౌరాణిక నాటకాలకి గొప్ప ఖ్యాతిని గొప్ప ఆకర్షణ తీసుకొచ్చిన మహనీయులు, మహానటులు. అయితే మీరు ఎక్కువగా కూడా సాంఘికం వైపే మీ ప్రస్థానం మొదలైంది కదా. మీ ఆకర్షణ మీరు చెప్పిన పేర్లన్నీ పౌరాణిక. అప్పుడు రోజుల్లో మా చిన్నతనాల్లో పౌరాణికమే ఎక్కువ ఉండేవి. అవును, సాంఘిక నాటకాలు ఉండేవి కాదు. ఏదో పల్లెటూరు బిల్ల అని ఒకటి, అలాంటివి 2-3 నాటకాలు నేను చూశాను అంతే. సాంఘికంలో మా అన్నయ్య గారు వాళ్ళందరూ వేస్తుంటారు. సో మీరు పౌరాణిక నాటకాల వైపు ఆ కాలంలో అంత ఆకర్షణ ఉంది కదా, మీరు అటువైపు వెళ్లకుండా సాంఘిక నాటకాల వైపు వచ్చారు. అంటే నా టైం వచ్చేప్పటికి అవి కొంచెం దూరం అయినాయండి. పైగానేమో మనమేం పద్యం పాడటం అదేం రాదు నాకు. దాంతో ఇటు సినిమా ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మీరు ఇంకా ఎక్కువ మందికి చేరారు, ఆ మీడియం యొక్క పవర్ వల్ల కానీ కోట్లాది మందికి చేరారు. కానీ మీ మూలం రంగస్థలం కాబట్టి రంగస్థలం మూలంగా సినిమా ప్రపంచంలోకి రావటం వల్ల మీకు ఆ రంగస్థల మూలం మీకు బాగా ఉపయోగపడిందని అనుకోవాలి కదా. నాకే కాదండి, ఎవరికైనా సరే రంగస్థలం నటుడు అంటే గొప్ప విశేషం ఏంటంటే ముందు కాన్ఫిడెన్స్ వస్తుందండి. ఎంత డైలాగ్ అని చెప్పగలగడం, అవతల ఎవరితో యాక్ట్ చేస్తున్నాం అనేటువంటి భయం లేకపోవడం. సపోజ్ నేను అమితాబ్ బచ్చన్ గారితో సర్కార్ అన్న ఒక సినిమా చేశాను. మరి ఆయన అంత పేరున్నటువంటి మహానుభావుడు, ఎంత గొప్ప నటుడు, ప్రపంచ ఖ్యాతిగాంచినాడు. ఆయనతో మరి యాక్ట్ చేసేప్పుడు నేనేం ఫీల్ అవ్వలేదు. రామ్ గోపాల్ వర్మ గారు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి, ఏమయ్యా ఫస్ట్ షాట్ అంతేనా ఆయన అమితాబ్ బచ్చన్ గారే అడిగారు, రాము వెరీ గుడ్ చాయిస్ అని నన్ను అడిగారు. ఆర్ యూ ఫ్రమ్ స్టేజ్ మిస్టర్ అన్నాడు. ఎస్ సార్, ఐఎమ్ ఫ్రమ్ స్టేజ్ ఫర్ 28 years ఐఎమ్ దట్ పొటెన్షియాలిటీ ఐఎమ్ సీయింగ్ యూ అన్నాడు ఆయన. అలాగే అంతలోకి వాళ్ళ అబ్బాయి అక్కడ ఉన్నాడు, అభిషేక్ బచ్చన్. అభి అని పిలిస్తే పప్పా అని వచ్చాడు. ఈజ్ మిస్టర్ శ్రీనివాసరావు ఫ్రమ్ హైదరాబాద్, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు యాక్ట్ విత్ హిమ్ అన్నాడు ఆయన. చూడండి, అంటే స్టేజ్ అంటే ఎంత గొప్పదో, ఎంత పేరు తెచ్చిపెడుతుందో. అంటే మీరు ఆ రంగస్థలం అనేది అది పునాదులుగా వచ్చిన వాళ్ళు కాబట్టి అలవోకగా ఎదురుగా ఎవరున్నా కానీ చేయగలగటం, ఎటువంటి సన్నివేశానైనా పండించగలగటం, ఆ పాత్రలో లీనం అవ్వటం వల్ల అమితాబ్ బచ్చన్ లాంటి ఒక టాప్ ఇండియన్లో టాప్ స్టారు రంగస్థలం యొక్క స్టేజ్ రజనీకాంత్ గారు, అవును, అలాగే మమ్ముటి గారు, అందరితో. అవును, అంటే మీ విలువ ఆయన తెలిసిన వ్యక్తి. అంటే నేను 5 భాషల్లో చేశానండి. అవును, ఒకటి తెలుగు మెయిన్, తర్వాత తమిళం, కన్నడ, మలయాళం, హిందీ. ఈ ప్రయాణానికి మీకు మొదటి నుంచి మీకు ఆ రంగస్థలం రంగం అనేది మీకు అది మీ చేతికి ఒక ఆయుధంగా పునాదిగా ఉపయోగపడింది. అవునండి, ఈనాటి నా పురోగతికి ఆనాటి పునాది రాయేది. అవును, పునాది రాయేది. మీ పురోగతికి రంగస్థలం పునాది రాయి. అందుకే అమితాబ్ అంతగా ఆనందపడి అందరితో ఆగకుండా వాళ్ళ అబ్బాయి అభిషేక్ కూడా చెప్పటం. అమితాబ్ బచ్చన్ అంటే అందరికీ బాగా తెలుసు కాబట్టి కరెక్ట్, ఆయన పేరు చెప్పాను. అవును, రజనీకాంత్ గారు అందరూ వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ డైరెక్టర్, నా భుజం తట్టిన వాళ్ళే. అంటే ఈరోజు సాంఘిక నాటకరంగం ప్రధానంగా ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు సినిమా నాటకం అనేది లేదండి, ఇప్పుడు పోయింది, అయిపోయింది. నాటకం లేదు, సినిమా లేదండి, అదే అంతా సర్కస్. పేతాచాంగులకు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. ఏం చెబుతాం, అమ్మారంటే లేటెస్ట్ అండి అంటారు. ఏదో టెక్నాలజీ, మీకు మీడియా మారింది, మీకు తెలియదు అంటారు. అవును, వీళ్ళు సర్కస్ భరించలేక మన ఫుడ్ పోతుందని జమినీ సర్కస్ కూడా మూసిస్తారు. నాటక రంగంతో పాటు మీకు రేడియో రంగంతో కూడా చాలా అనుబంధం ఉంది కదా సార్? టీవీ, రేడియో, సినిమా కంటే ముందు ఎవరికైనా అంతే కదండి ఆ రోజుల్లో. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ మీరు ఆ విధంగా నాటక రంగము, రేడియో, టీవీ. రేడియో అనేది గొప్ప అవకాశం అండి. ఎందుకంటే అసలు మైక్ ముందు ఎలా నుంచోవాలి, మైక్ని ఎలా వాడుకోవాలి, వాయిస్ ఎలా ఉండాలి, ఎలా ఒత్తు మలిగితే మైక్ దూరంగా ఉండాలి, గట్టిగా. ఇప్పుడు ఫల్గుడు అన్నాం అనుకోండి, ఆ ఫాని నొక్కినప్పుడు మైక్ ఎదురకుండా ఉంటే సౌండ్ వస్తుంది, దాన్ని కొంచెం పక్క చేయటం, అది ఎవరు చెప్పరు. అది బిగిన్లో చెబుతారు,
ఎప్పుడన్నా అట్ట అన్నప్పుడు నాయన సౌండ్ వస్తుంది, అది కొంచెం పక్కకుండా అంటారు. అప్పటి నుంచి అలవాటు పడుతుంది. కాబట్టి అసలు ఆశ్చర్యార్థకం, క్వశ్చన్ మార్కు, ప్రశ్నార్థకం, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి, ఎక్కడ కామా ఉండాలి, తెలుగు భాష అంటే ఏమిటి, దాని యొక్క రమ్యత, ఎలా మాట్లాడితే వస్తుంది అనేటువంటిది రేడియో నేర్పుతుందండి. తర్వాత నాటక రంగం నుంచి రేడియో నుంచి సినిమా రంగంలోకి వచ్చారు కదా. దూరదర్శన్ మధ్యలో దూరదర్శన్ ఉంది కదా, టీవీ. అవును. అక్కడ మీ తొలి అనుభవాలు ఎలా, మీ దాన్ని కెమెరా ఫేస్ చేయటం కదా సార్ అప్పుడు మొట్టమొదటిసారిగా? మనకేం తెలియదండి. కాకపోతే నేనే కాదు, దూరదర్శన్లో మొట్టమొదటి నటించేటువంటి వాళ్ళందరూ ప్రతినటుడు ఫేస్ చేసింది. నాటకంలో ఎన్ని వేసినా ఏదో సీన్ చేస్తే మీకు ఆ ఫోటో తీస్తే ఇట్లా అన్నది అట్లా ఫోటో వస్తుంది, లేకపోతే ఇట్లా అన్నది వస్తుంది, ఏడుస్తుంది అని వస్తుంది. ఆ ఫోటో ఉంటుంది. నేను మాట్లాడితే ఎలా ఉంటుంది, నడిస్తే అట్లా ఉంటుంది, నా కంఠం ఎలా ఉంటుంది, అసలు నా బిహేవియర్ ఏంటి అనేది మనకు తెలియదు. టీవీ ఏంటంటే మొట్టమొదటి రోజు నేను నిజంగా గోవింద్ చౌదరి గారని ఆయన ప్రొడ్యూసర్, దాంట్లో పండగ వచ్చిందని ఆది విష్ణు గారి నాటకం వేసాం. మొట్టమొదట పండగ రోజున టెలికాస్ట్ అయింది అదే నాటకం. నాటికే అవి వేసిన తర్వాత రికార్డ్ అయిన తర్వాత అప్పట్లో ఏంటంటే 40-50 నిమిషాలు నాటిక అనుకోండి, 45 నిమిషాలు తప్పు చెప్పారంటే మళ్ళీ 40 నిమిషాలు చేయాల్సిందే. అప్పుడు టెక్నాలజీ అంతవరకే ఉండేది. జాగ్రత్త అని చెప్పి జాగ్రత్త చేయించేవారు, అయిపోయింది. తర్వాత రికార్డ్ అయింది, ఒకసారి చూసుకోండి అని చెప్పి చూపించడానికి పిలిచాడు. ప్రతివాడికి యాంగ్షియస్నెస్, నేను నడిస్తే అట్లా ఉంటుంది మరి చూడాలని మూమెంట్. ఆ 2 నిమిషాలు నేను కనపడంగానే నా కళ్ళ మీద నీళ్ళు వచ్చేసి ఆనందం. అది అందరం ఫేస్ చేసి ఉంటాం, బయట కొంతమంది చెప్పినా చెప్పకపోయినా. మొట్టమొదటిసారి మీరు అన్నట్టుగా నాటకాలు అంటేనేమో ఓన్లీ ఫోటోలు తీసేవాళ్ళు, సాంఘిక స్టేజ్ పైన నాటకాలు. రేడియో అంటే మనం కనిపించం, మన మాట వినిపిస్తుంది. టీవీ వచ్చారు మీరు కల్పించడం. రేడియో నాటకాలు వేసేవాడిని అంటారు. అవును, నాటకం వేరు, అదే నాటకం చదువుతారు. బాగా చెప్పారు. అంతే కదా, ఓన్లీ ఆడియో వాయిస్ ద్వారానే కదా, డిక్షన్ కనపడరు, ఏం లేదు కదా, కనిపించరు. మాడ్యులేషను అది కనిపించేది. మొట్టమొదటిసారిగా దూరదర్శన్లో కెమెరాలు పెట్టి తీయటము, మన కళ్ళు, ముఖము, మన నడక, మాట, మన హావభావాలు, మన మూమెంట్స్ అన్నీ కనిపించటము, అది మనం చూసుకోవటం, కోట్ల మంది చూడటం అనే ఒక అనుభవం, మొట్టమొదటి అనుభవం మీకు గొప్ప ఒక ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయి. అంతే కదా సార్, అది గొప్ప, మీరు మర్చిపోలేని అనుభవం కెమెరా. అవునండి. తర్వాత మీరు సినిమా రంగంలోకి షిఫ్ట్ అయినప్పుడు, ఈ సినిమా రంగం కెమెరాసు, ఈ టెక్నాలజీ వేరు, దూరదర్శన్ టెక్నాలజీ వేరు కదా, ఎలా అడాప్ట్ అయ్యారు సార్ మీరు దాన్ని? ఎలా? లేదండి, మనం చేస్తుంటే అనుభవమే, మనకేం తెలుసు. అవును, బాబు కొంచెం ఎడం పక్కనాడు, ముట్టి పక్క పెట్టు తలకాయ. ఇప్పుడు ఆ కెమెరా ఆయన ఉన్నాడు అనుకోండి, ఏమంటే క్లోజ్ తీస్తున్నాం, కొంచెం మొహం ఇట్లా పెట్టండి, అటు పెట్టండి అని చెప్తుంటారు. అప్పుడు నేర్చుకున్నప్పుడు అది నెమ్మదిగా ఓహో క్లోజ్ కాబట్టి జారీ చేయాలి అనేది. కాకపోతే ఏంటంటే సినిమాకి, రంగస్థలానికి సినిమాకి తేడా ఏమిటంటే, రంగస్థలం ఉందనుకోండి, మనం మేకప్ చేసుకుని లేకపోతే గ్లేజర్ వేసుకుని కళ్ళమ్మ నీళ్ళు గార్చి యాక్ట్ చేస్తుంటే ఒక వరుస, 2వ వరుస, 3వ వరుస కనపడదు, అక్కడి నుంచి కనపడదు. అందుకని వాళ్ళకి వినపడాలని గట్టిగా అరవడం, మైక్ ముందు కనపడాలని చేతులు ఊపడం, ఇట్లు ఊపడం, నటన ఉంటుంది. అందుకని సినిమాకి వచ్చిన కొత్తలో ఎవయా మరి నాటకాలు చేసినట్టు చేస్తున్నాం, అలా చేయకనేవారు. కాబట్టి తేడా ఏమిటంటే, అంత చేస్తే కూడా ఒప్పుకునేవారు కాదు. సినిమా ఏమిటి, కన్ను అనుకోండి, క్లోజ్ అనుకోండి, 2 అంగుళాలు ఉంటుంది. ఇది క్లోజ్ తీసి సినిమాకి వేస్తే 35 mm వస్తుంది. ఫుల్ స్క్రీన్ పెద్దగా కనిపిస్తుంది కదా, విజువల్ 2 అంగుళాలే. అవును, మరి 35 mm కనపడుతున్నాం. మరి అంటే తేడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాటకం అంటే అంత చేస్తే ఇంతే కనపడుతుంది, సినిమా ఇంత చేస్తే అంత కనపడుతుంది. చాలా బాగా చెప్పారు. టెక్నాలజీ కదా, ఐ కాంటాక్ట్. నాటక రంగం అంటే ఎక్కడో లాస్ట్ స్టేజ్లో ఉంటాడు, ఏదో 100 మంది 200 మంది ఉంటారు, వాడి కన్ను ఇంత కనిపిస్తుంది. అదే కెమెరా ఫోకస్ 35 mm ఫుల్ స్క్రీన్, పెద్ద స్క్రీను, ఈ కన్ను ఇన్ని రెట్లు కనిపిస్తుంది. సో కాబట్టి మనం కనిపించడం అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా, మనం కేర్ఫుల్గా ఉండాలి కదా మన హావభావాల్లో అనేది మీరు నేర్చుకున్నారు కదా సార్. అంతేగా, ఎవరైనా అంతేనండి. కొత్తగా ఫీల్డ్ వచ్చినప్పుడు దాన్ని మన జీవితంలోనే ఉంది కదా.
వాడు ఏంటంటే అలా బ్రాన్ని ఏమి మాట్లాడకుండా అడిగి వాడికి జీవితమే నేర్పుతుంది అన్నీ అంటారు. అవును, జీవితమే నేర్పుతుందని. ఆ? జీవితమే నేర్పుతుందని. అవును. అలాగే ఇది కూడా అంతే. తర్వాత 1978 ఆ ప్రాంతంలో ప్రాణం ఖరీదు సినిమాకు మీరు మొట్టమొదటి సినిమా అని చెప్పాలి సార్ మీకు. అంటే సినిమా కాదు మొట్టమొదటైన కెమెరా ముందు నుంచింది అదే సినిమాకి. అంతకుముందు 4-5 సినిమాలు చేశాను. అవునా సార్? ఏ సినిమాలు సార్ గుర్తున్నాయా? బాబాయ్ అబ్బాయి అని ఒకటి, అంటే జంజాల్ గారి సినిమాలు, అమర్జీవి ఒకటి. వాటికి ఏంటంటే జంజాల్ గారు బెజవాడ నుంచి పరిచయం నాకు బాగా. దాంతో ఆయన హైదరాబాద్ వచ్చి సినిమా తీస్తున్నప్పుడల్లా కోటగారు రండి, సరదాగా 2 సీన్లు ఉన్నాయి, సరదా చేయండి, ఎక్స్పీరియన్స్ మీకు అని చెప్పి పిలిచి ఇచ్చారు. అంటే ప్రాణం ఖరీదు ఇంకా ముందుది కదా సార్, 1978 కదా. అమరజీవి తర్వాత వచ్చిన సినిమాలు కదా సార్. అమర్జీవి అని ఒక పేరు చెప్పారు అంతే, ఉదాహరణకి. అంతకుముందు బాబాయ్ అబ్బాయి ఒకటి వచ్చింది. అవునవును. తర్వాత కుక్క అని ఒక సినిమా చేశాను, యండమూరి వీరేంద్రనాథ్ గారు తీశాను. అవును, కుక్క. దాంట్లో తెలంగాణ స్లాంగ్ మీద ఆ సినిమా అంతా. అది ఆ సినిమా తెలంగాణ మాండలిక్ మీద. అంటే అప్పుడు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం మంచి సింగ్లో ఉన్నప్పుడు 20 పాయింట్ ఫార్ములా అని ఒకటి ఉండేది, మీరు వినే ఉంటారు. దాని మీద అడ్వర్టైజ్మెంట్ బాగా, అంటే బాండెడ్ లేబర్ మీద, దాని మీద రకరకాల మీద 20 సూత్రాల పథకం అని ఉండేది. దాంట్లో ఇది ఒకటి, బాండెడ్ లేబర్. ఆ సినిమాకి పిఎల్ నారాయణ గారు అందరం యాక్ట్ చేశాం. దాంట్లో నారాయణరావు ఉన్నాడు హీరో, ఆయన అందరం. సినిమా అంటే ఎక్స్పీరియన్స్ అయింది. తర్వాత ఈ ప్రాణం ఖరీదు టైంలో చిరంజీవి గారు కూడా ఆయన మొట్టమొదటి ప్రారంభ సినిమా సార్. ఆయన అంటే ఆయన చెప్పడం ప్రకారం పునాది రాళ్ళని ఏదో ఒకటి ఉంది. అవును, అది ముందు చేశారు, కాకపోతే ఇది ముందు రిలీజ్ అయింది కాబట్టి ప్రథమ. అవును, ప్రాణం ఖరీదు ముందు రిలీజ్ అయింది, పునాది రాళ్ళ మొట్టమొదటి చేశారు. అంటే మీ చిరంజీవి గారికి మీకు పరిచయం ఆ ప్రాణం ఖరీదు సినిమా ద్వారా? ఏమీ లేదు అప్పుడు, ఎంతని 3 రోజులు వేషం, 4 రోజులు చేశాం. అదే డైలాగ్ వచ్చేవాళ్ళు 4-5 డైలాగులు ఉన్నాయి. నూతన్ ప్రసాద్ చెప్పాడు దాని డబ్బింగ్ చెప్పారు మీ వాయిస్కి, మీ దానికి. ఏదో అప్పుడు ఎక్కడ మద్రాసు ఎవరు చూస్తారు. కరెక్ట్. తర్వాత అంటే ఆ నాటికలో రావు గోపాలరావు వేసిన వేషం మెయిన్ సినిమాలో, ఆ వేషం నేను నాటికలో వేసేవాడిని. మంచి పేరు వచ్చింది నాకు. ఆ నాటికి బాగుంటుంది, పేరులో ఉందని మన క్రాంత్ కుమార్ గారు వాళ్ళు చూశారు. చూసి వాళ్ళ పాయింట్ నచ్చి దాన్ని సినిమా చేశారు. హీరోయిన్ అన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో అప్పుడు ఏంటంటే దాని సిఎస్ రావు గారని ప్రొఫెసర్ పోయారు ఈ మధ్యన, కాలేజీ లెక్చరర్గా పనిచేసేవారు, తెలుగు లెక్చరర్, రాజమండ్రి సైడ్ ఎక్కడ ఊరు. ఆయనకు కూడా బాగా పేరు వచ్చింది. ఆయన రాశారు సినిమాకి కూడా. రాస్తే ఆయన ఏమన్నారంటే, ఏమండి సెంటిమెంటు నాటికి వేసింది వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదో వేషం ఇచ్చి సినిమాలు పెట్టించండి బాగుంటుంది, లేకపోతే వాళ్ళని వదిలేస్తే సినిమాకి వదిలేసామంటారంటే బాపట్ట అంటే పెట్టారు మమ్మల్ని. నన్ను ఇంకెవరో ఇంకా 2-3 ఉన్నారు. వాసు గారు కదా సార్ దాని డైరెక్షన్? అవునండి. ప్రత్యేకాత్మ వాళ్ళ అబ్బాయి. అదే అవునండి, ప్రత్యేకాత్మ గారు అబ్బాయి. అదే. సో అంతకుముందు మీరు మన పిఎల్ నారాయణ గారు వాళ్ళు కూడా రంగస్థలం నాటకరంగం నుంచి వచ్చిన వాళ్ళే కదా? నాకు ఆ పిఎల్ నారాయణ అప్పటి నుంచి పరిచయం అండి. అదే ఎంత గొప్ప నటుడు అంటే, అప్పట్లో మన రంగాసరాయన, కె వెంకటేశ్వర గారు వాళ్ళందరూ, ఇక్కడి నుంచి భానుప్రకాష్ వీళ్ళంతా, వాళ్ళు ఉండగా 18 ఏళ్ల వయసు అప్పుడు బెస్ట్ యాక్టర్ కొట్టాడు. అబ్బా, 18 ఏళ్ల వయసు, చిన్న వయసులో. అదో పెద్ద క్రెడిట్ వాడికి. మీరు ఏ వయసు నుంచి నాటక రంగంలో ప్రవేశించారు సార్ మీరు? నేను ఎస్ఎల్సీలో మొట్టమొదటి వేశాను. అంటే 15 ఏళ్ల వయసే? 1958. సుమారు 14-15 ఏళ్ల వయసు. 14, 44 నా బర్త్, 58. అదే 14 ఏళ్ల వయసులో మీరు చేశారు. అంటే పిఎల్ నారాయణ గారు 18 ఏళ్ల వయసులో ఆయన బెస్ట్ యాక్టర్గా అవార్డు. పిఎల్ నారాయణ గారిది తర్వాత ముందు నాటకం ఆడదనే ఒకటి ఉంది, పిన్సెట్ శ్రీరామ్మూర్తి గారిది. ఆడదని టైటిల్ కానీ దాంట్లో లేడీ క్యారెక్టర్ ఉండదు. దాంట్లో వంటవాడి వేషం, శాతవేషం అని అది వేశాను. అక్కడి నుంచి మొదలైనది. అంటే పినిశెట్టి శ్రీరామూర్తి గారు అంటే మన రవిరాజ పినిశెట్టి గారు నాన్నగారు గొప్ప రైటర్ అండి, గొప్ప దర్శకుడు. ఇందాక మీరు చెప్తూ ఈ కుక్క సినిమాలో తెలంగాణ స్లాంగ్తో నేను మాట్లాడానన్నారు. తర్వాత
మీరు ఒక్కసారి మొత్తం లోకము ఆంధ్రదేశం అంతా ఒక్కసారిగా ప్రత్యేకంగా చూసి ఒక గొప్ప నటుడు వచ్చాడు అద్భుతమైన అని ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సినిమా ప్రతిఘటన. ఆ ప్రతిఘటనలో కాసయ్య పాత్ర. ఆ పాత్ర కూడా మీరు కంప్లీట్ తెలంగాణ స్లాంగ్లో మాట్లాడారు. సో అది ఎలా మీ టీ కృష్ణ గారు మిమ్మల్ని ఎలా పికప్ చేసుకున్నారు సార్ ఆ సినిమాకు? 1982లో మీరైతే ఏం చేస్తారని ఒక నాటిక వేశానండి. టీ కృష్ణ గారికి ఒక అలవాటు ఏమిటంటే ఆయన షూటింగ్ చేసేప్పుడు ఎక్కడన్నా ఉంటే నాటకాలు పరిచయం జరుగుతుంటే రాత్రి వెళ్ళి చూసేవారు. అంటే కొత్త కొత్త సబ్జెక్టులు తెలుస్తాయి, ఇవన్నీ కొత్త కొత్త నాటకాలు అవన్నీ ఉంటాయి, మంచి మంచి సబ్జెక్టులు దొరుకుతాయని చూసేవారు. అక్కడ మీరైతే ఏంటని ఒక నాటిక వేశాను 82లో. ఆయన దగ్గర అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు కో డైరెక్టర్గా ఉండేవారు. నాటిక చూశారు ఈయన, చూశారట, నాకు తెలీదు. కుర్రాడు ఎవడో భలే చేస్తున్నాడే, సినిమాకు కూడా భలే ఉంటాడు అని టీ కృష్ణ గారు అన్నారని తర్వాత తెలిసింది నాకు. 82లో చూశారు. 85లో వందే మాత్రం సినిమా తీస్తున్నారు. ఆయన అప్పుడు నర్రా వెంకటేశ్వర గారు కొంచెం పైకి వస్తున్న రోజులు. అది విలేజ్ పాలిటిక్స్ మీద నర్రా అనే 2 గ్రూపుల మధ్యన ఒక గ్రూప్ లీడర్గా నర్రాని పెట్టారు. పెడితే నర్రాకి సినిమాను పెడితే డామినేట్ చేసేస్తారు, కానీ ఎవరన్నా రంగస్థల నటుడు దొరికితే బాగుండని టీ కృష్ణ గారు అంటాం. అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు అన్నారట. అందుకని నేను చెప్తాను ప్రతివాడికి టీవీలో ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలు, ఓ మనిషి పైకి రావాలంటే డబ్బు సాయం అక్కర్లేదండి, ఒక మాట సాయం చేయాలి. అప్పుడు రంగస్థల నటు ఎవరిని ఉంటే బాగుంటుందంటే సుబ్బయ్య గారు అన్నారు. జ్ఞాపకం ఉందా మీకు? కొన్నేళ్ల క్రితం మనం నాటికి చూసాం, దాంట్లో ఒక కుర్రాడు భలే చేశాడన్నారు. అంటే బాగున్నాయి, అతను ఎట్ట దొరుకుతాడంటే ఏదో మొత్తాన్ని నన్ను పట్టుకున్నారు. పట్టుకుని తీసుకెళ్ళారు. వందే మాత్రం చేశాను, బ్రహ్మాండ పేరు వచ్చింది. ఆ తర్వాత 15 రోజుల తర్వాత ఎప్పుడో అప్పటికే ప్రతిఘటన షూటింగ్ జరుగుతోంది. ఇంకోటి కూడా దాంట్లో వేషానికి నన్ను పిలిచారు. టీ కృష్ణ గారు పిలిచి, ఏం లేదండి ద్వితీయజ్ఞం 2వ సినిమా కూడా ఇవ్వాలని ఉంది, 2 నిమిషాలు వేషం, ఓ పార్టీ ప్రెసిడెంట్ వస్తాడు, వచ్చి ఇదిగో బలనవాడికి సీట్ ఇస్తున్నాను, మీరు కొన్ని మీటింగ్లో చెప్తారు, 2 నిమిషాలు కనపడతారు, నన్ను తిట్టుకోవద్దు అని చెప్పి ముందే చెప్పారు. అంటే ఉందండి, పెద్దవారు గుర్తు పెట్టారు అన్నా. అయిపోయింది. వైజాగ్లో ఓషన్ వ్యూ అనే హోటల్ అని, ఆ హోటల్లో నన్ను దింపారు. ఆ రూమ్ పిఎల్ నారాయణ రూమ్. ఇప్పుడు మనం కొత్త వాళ్ళం కదా, మన కోసం కొత్త రూమ్ ఇస్తారు. ఉంటే రాత్రి 12ంటికి వీడు దిగాడు, నల్లగా మైకిలు పట్టేసి, ఏమిట్రా ఇట్లా ఉన్నామంటే ట్రైన్ మిస్ అయ్యానరా, అందుకని లారీ ఎక్కువ వచ్చాను, అది బొగ్గు లారీ, అంతా అయిపోయిందని మాకు కూర్చొని చెబుతారే, కోటయ్య నువ్వు తెలంగాణ రామాయణం చెబుతావు స్లాంగ్లో భలే ఉంటుంది, ఒకసారి చెప్పరా సరదాగా ఉంటుందని ఆయన కార్యక్రమం మొదలెడితే సరే నేను మామూలుగా కూర్చొని చెప్తూ మొదలెట్టాను. భలే ఉంటుందని. ఆ తర్వాత ఏంట్రా అంటే ఇలా ఎందుకు పిలిచారని చెప్పా. అంటే ఓ పని చేయరా ఒక్క నిమిషం అని, రాజకీయ నాయకుడు సోదరిమణులారు అంటారు కదా, తెలంగాణ స్లాంగ్లో ఎలా ఉంటుందని అన్నాడు. అప్పుడు మంచి మూడ్లో చెప్పాను, మీ అమ్మలకి మీ అక్కలకి అందరికీ పెడతా ఉండదండ దుంపదేగా అదరగొట్టా కదా అని ఫోన్ చేసి రూమ్కి పిలిచాడు ఆయన రాత్రి 12ంటికి. టీ కృష్ణ గారు రాగానే వేరే ఒక్క మూడ్లో వదలరా అన్నాడు. మళ్ళీ అన్నాను, ఆయన విని వెళ్ళిపోయాడు. కృష్ణ గారు వెళ్ళిపోయారా, ఎందుకు పిలిచావు ఆయన అన్న. లేదు తెలీదు కృష్ణ సంగతే, వాళ్ళిద్దరు బాగా క్లోజ్ లేడు, చూడు 15 గంటలు ఏం జరుగుతుంది అన్నాడు. ఆయన ఏం చేశాడు, స్క్రిప్ట్ పట్టుకొచ్చి, అంకుల్ మీకు అంతా స్క్రిప్ట్ తెలుసు కాబట్టి ఈ స్లాంగ్ చాలా బాగుంటుంది, ఎక్కడెక్కడ కుదిరితే బాగుంటుందో మీరు చూసి చెప్పండి అని చెప్పి పెడదాం అన్నాడు. ఆయన సీన్ చదవటం, నేను దాన్ని తెలంగాణలో చెప్పడం స్లాంగ్లో. అలాగ 8-9 సీన్లు వచ్చినాయి, అవే సినిమాలో ఉంటాయి. కానీ అది అసలు ఇప్పుడు చూసినా కానీ అంతేనండి, మనిషికి చెప్పానే అట్ట, ఎవరికైనా సరే మనిషికి టైం వస్తే టైం ఉండదండి. గొప్ప మాట అది, టైం వస్తే టైం ఉండదు. ఆ టైం అంటే కాలం, అదంతా యోగం. ఆ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అవును, ఉంటే లాంగ్ లివిటీ ఉంటుంది. అదే అదే మధ్యలో వస్తాం, మధ్యలో పోతాం, కాలంలో కొట్టుకుపోతాం. కాలంలో నిలబడాలంటే ఆ యోగం ప్రారంభంలో అన్నారు ఒక మాట, గొప్ప మాట అన్నారు. అది
అది ఎవరికైనా ఏ రంగంకైనా చెందుతుంది. ఇది ప్రారంభంలో బిగినింగ్లో మాట అన్నారు మీరు, మహానటుడు అది అంటే అలాంటి మాట అనొద్దు చాలామంది ఉన్నారంటే, లేదండి మీరు అనకపోయినా మేము అంటాము అని అంటూ మీరు ఏమన్నారంటే, గుమ్మడికాయ అంత ఇది ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టం ఉండాలన్నారు. అలాగే టైం వస్తే మీకు టైం ఉండదు అన్నారు. ఇప్పుడు టైం వస్తే టైం ఉండదు అంటే ఎవరికైనా సరే, ఎవరికైనా ఏ రంగమైనా ఎవరికైనా అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. వేసే టైం పోయిందంటే అవుట్. ఆ కాలంలో కొట్టుకుపోతాడు వాడు, తన తండ్రి కూడా పలకరించాడు. కొట్టుకుపోతాడు. తర్వాత ప్రతిఘటన తర్వాత మళ్ళీ మీకు వరుసగా చాలా అవకాశాలు వచ్చాయి సార్. అది నాకు తెలిసి ప్రతిఘటన 85 అక్టోబర్ 11 అండి. 12వ తారీఖు పెద్ద స్టార్ అయిపోయాను. అబ్బా, ఇక అక్కడి నుంచి నాకు ఫ్లైట్ లేకపోతే తప్ప ట్రైను ఆ ఊరికి నాకు తెలియదు. అలా అంటే అలా ఇక గ్రాఫ్ అలా వెళ్ళటమే అట్లా వెళ్ళిందండి. మీ టైం వచ్చింది. అదంతే, ఇక భగవంతుడు రాసిపెట్టి. అదే యోగం. ఇప్పుడు టైం రావాలి. తర్వాత మామూలుగా అతను మంచి టైమింగ్ ఉన్న నటుడు అంటుంటారు. అతను మంచి టైమింగ్ ఉన్న నటుడు. సో ఈ టైమింగ్ ఉన్న నటుల్లో మీరు 100% మీరు ఉన్నారు. తర్వాత సినిమా ప్రపంచంలో ఇతను అవసరం, చాలా అవసరం ఉందని కొంతమంది నటులు ఉంటారు కదా. ఒక 10% ఉంటారు, 90% వాడు ఉన్నా లేకపోయినా పర్వాలేదని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక 10% వీళ్ళు ఉండాలి అంటే సినిమా సక్సెస్లో వాళ్ళు ప్రధానమైన పాత్ర పోషించే వాళ్ళు కొంతమంది అండి. ఉంటారు. ఇప్పుడు ఒక 50-60 సినిమాల పేర్లు చెప్పుకుంటే ఆ సినిమాల సక్సెస్కి నా క్యారెక్టర్ కూడా ఒక పిల్లర్. అహనా పెళ్ళంట, అవన్నీ మరి ప్రతిఘటన, అహనా పెళ్ళంట, మనీ మనీ మనీ, తర్వాత ఏమో వారసుడు, తర్వాత శత్రువు, రక్షణ, గాయం, గాయం, ఇలాగే గణేష్, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో, అవును, మా నాన్నకు పెళ్ళి, ఇలా చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఇవన్నీ ఈ పేర్లన్నీ టక్కన ఆ సినిమా మీరు అనగానే ఆ సినిమా గుర్తుకొస్తుంది. మామగారు ఆ సినిమా అనగానే కాంబినేషన్, ఆ సినిమా అనగానే మీరు గుర్తుకొస్తారు. అలా తీసుకొచ్చిన సందర్భంలో అహనా పెళ్ళంట సినిమాకు జంధ్యాల గారు మిమ్మల్ని అనుకున్నారా, లేకపోతే రామానాయుడు గారు అనుకున్నారా సార్ మిమ్మల్ని తీసుకోవాలని? అంటే ఓ రోజున ఎయిర్పోర్ట్లో కనపడ్డారు నాయుడు గారు. నమస్కారం సార్, కోట సరిగ్గా టైం కనపడేట్రా అని పిలిచాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. వెళ్ళాను, నమస్కారం ఏంటి చెప్పండి అన్న. ఇప్పుడు నేను ఫైనలైజ్ అయింది, ఒక సినిమా చేస్తున్నాను, దాంట్లో చాలా మంచి వేషం పడింది మీకు చేయన్నాడు. నేను మామూలుగా అనుకున్నాను, ఏం లేదు, 20 రోజుల నుంచి డిస్కషన్ జరుగుతుంది, ఆ వేషం రావు గోపాలరావుతో వేయించాలని నేను పట్టుబట్టాను. జంధ్యాల గారు ఎట్టి పరిస్థితులు ఆయన వద్దండి అని అంటే, ఆయన మహానటుడు పక్కన పెట్టండి అంటే, ఆయన ఆ క్యారెక్టర్ వద్దు అని చెప్పి అన్నాడు. అంటే ఏమిటంటే, ఇందాకే కన్విన్స్ అయ్యాను అని చెప్పిన వాటికి ఫైనల్గా ఒక మాట చెప్పాడు ఆయన, గోపాలరావు చాలా మంచి యాక్టర్, పక్కన పెట్టేయండి, ఆయన ఫేస్ రిచ్గా ఉంటుంది, ఎర్రటి స్కిన్, వ్యవహారం, మీరు ఎంత మేకప్ చేసినా ఆ వెహికల్ తన రాదు ఆ ఫేస్లో, నా మాట వినండి, ఆయన కాదు, నేను కోట శ్రీనివాసరావుతో వేయిస్తాను అన్నాడు. మీకు తెలియదు, నా మాట విన నేను చేయించుకుంటాను. సరే కన్విన్స్ అయ్యాను, చాలా మంచి వేషం, ఆ సినిమా ఆ క్యారెక్టర్ పండితే సినిమా ఆడుతుంది, లేకపోతే లేదన్న చేశాను, ఏదో భగవంతుడు. తర్వాత ఈ సినిమా సందర్భాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటే, రామానాయుడు గారు వారి స్టూడియోలో ఒక ఫ్లోర్ కడుతూ, ఈ ఫ్లోర్ ఇది ఫ్లోర్ కట్టిన తర్వాత ఓపెనింగ్కి ఇప్పుడు నోదిర్మిల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన ఓపెనింగ్కి వచ్చారు, కొంచెం లేట్గా వచ్చారు, అందరూ ఉన్నారు, గోపాలరావు, మోహన్ బాబు గారు, దాసిన అందరూ ఉన్నారు. ఆ టైంలో ఆయన రిబ్బన్ కత్తిరించబోతుంటే, ఒక్క నిమిషం ఆగండి సార్ అని, ఏ కోట ఎక్కడ ఉన్నాడో వెళ్ళండి అన్నాడు. సరే పిలిచారు, వెళ్ళాను. అయిపోయిన తర్వాత వీడిని మామూలుగా సినిమాలు చూసిన, వీడితో పాటు సంతో ఉంటాడు, ఇంకోటి ఉన్నాడే అంటే, ఇలా బాబుమోహన్ అండి, వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా సరదాగా ఉంటుంది నాకు, ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు వీళ్ళ సినిమాలు చూస్తుంటా అన్నారు. అయిపోయింది, ఇద్దరు రిబ్బన్ కట్ చేశాడు, అయిపోయింది. నేను అడిగాను, ఏమంటే ముఖ్యమంత్రి ఆయన ఉండగా నన్ను పిలిచి నుంచోబెట్టారు ఏమిటి అన్నా. అంటే ఆయన ముఖ్యమంత్రి గారితో అన్నాడు, ఏమంటే అహనా పెళ్ళి అంటే ఒక సినిమా తీశాను, 32 లక్షల్లో తీశాను, అది రిలీజ్ అయిన తర్వాత నాకు ఆ 32 లక్షలు రావటమే కాకుండా, అవి కాకుండా 1,80,00,000 వచ్చింది అన్నాడు. ఇవాళ ఆ ప్రాఫిట్ చూసుకుంటే ఇప్పుడు ఎన్ని కోట్లు? 40 ఏళ్ళు అయింది ఆ సినిమా వచ్చి, అహనా పెళ్ళండి వచ్చి. అవునండి, 40 ఏళ్ళు అంటే అప్పుడు 1,80,00,000 రియల్ ఎస్టేట్ కాకుండా డబ్బులు లెక్కేసుకున్నా 100 కోట్లు ఉంటుంది. 89 అయితే ఆ డబ్బుతోనే ఈ ఫ్లోర్ కట్టించానండి, కాబట్టి ఇది వాడి ఫ్లోరే అన్నాడు. అంటే నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. ఎదురుమిల్లి జంత భుజం తట్టి వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అని.
అలా అంటేనండి ఇందా చెప్పే టైం. అంటే ఇప్పుడు అంత పెద్ద నిర్మాత అంత ఆనెస్ట్గా అంత తర్వాత సిన్సియర్గా ఆయన చెప్పాడు కదా. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియాలు చూసిన తర్వాత అలెగ్జాండర్ ఒక సినిమా చూశాడు. దాంట్లో బ్యూటిఫుల్ ఉంటుంది ఆ వేషం, సుమన్ హీరో. ఆ వేషం చూసి వచ్చి నేను విజయనగరం గారి ఇంట్లో షూటింగ్ చేస్తుంటే కోడేరెడ్డి వచ్చి పావుగంట నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాడు ఆయన నాయుడు గారు బయట అన్నాడు. బా ఆయన రావడం ఏంటని నువ్వు వెళ్ళా. ఏం సార్ నేను అనుకున్నాను నీకోసం వచ్చానంటే ఏదైనా సినిమా వేషం చెప్తున్నారు ఏంటి సార్ నువ్వు పిలిస్తేనే వచ్చావు. కాదయ్యా ఇప్పుడే అలెగ్జాండర్ సినిమా చూసి వస్తున్నాను, ఏం చేసావు వేషం అని మెచ్చుకుని చెప్పి ఇప్పటిదాకా నీకు ఇచ్చేదానికంటే 25,000 ఎక్కువ ఇస్తున్నాను ఈ నెల. రెమ్యునరేషన్ పెంచేశారు. రావటం అలాగా చెప్తున్నానండి. ఆయనకి బాగా అభిమానం, ప్రతిభా పక్షపాతం. ఇంట్లో వంటిల్లో ప్రియాలు చూసిన తర్వాత నీకు అసలు లాభం లేదు నువ్వు. నేను చాలామందితో చాలా పెద్ద పెద్ద వాళ్ళతో సినిమాలు తీశాను, కానీ ఇంత వేరియేషన్ ఉన్నవాడిని నేను ఎప్పుడు చూడలేదు. ఇదే మీరు కూర్చుని కూర్చులో ఆయన కూర్చున్నాడు, నేను ఇక్కడ కూర్చున్నా. చాలాసార్లు వచ్చేవారు మా ఇంటికి, ఆయన తోచినప్పుడల్లా వచ్చి కాసేపు కబుర్లు చెప్పి. ఇందాక మనం అహనా పెళ్ళి అంటే ముచ్చటకు వస్తే మీరు వేసిన పాత్ర అది మామూలుగా కాళ్ళకూరు నారాయణరావు గారు రాసిన వరవిక్రయము, చింతామణి, మధుసేవ నాటకాలు రాశారు కదా కాళ్ళకూరు నారాయణరావు గారు. ఆయన రాసిన వరవిక్రయం నాటకంలో సింగరాజు లింగరాజు అని ఒక పాత్ర ఉంటుంది కదా, దాన్ని బాగా ఇంప్రవైజ్ చేసి మోడర్నైజ్ సినిమాలో, అది సినిమాలో సన్యాసులకంలో అంటే ఈ సింగరాజు లింగరాజు పాత్రని మోడర్నైజ్ చేశారు అని చెప్పి అంటారు, జంధ్యాల గారు చేశారంటారు. ఏమోనండి నాకు రాదు. అది మూలం తీసుకొని దాని నుంచి ఇంప్రవైజ్ చేసి మోడర్న్ ట్రెండ్ ఏదో ఒకటి ఉంటుందిలేండి, లేకుండా ఎట్లా ఉంటుంది. అయితే జంధ్యాల గారిని మీరు ఎప్పుడు మా గురువు గారు అంటుంటారు కదా, అది ఎందుకు మీరు ఆయన పట్ల అంత గురుభావం? ఆ రోజుల్లో నా దగ్గర విషయం ఉందని తెలిసి చాలా వాడారండి, నన్ను బాగా పిండాడు, మంచి మంచి వేషాలు వేయించారు. తర్వాత ఏంటంటే మంచి రైటర్ అండి ఆయన, కాలేజీ నుంచి తెలుసు నాకు ఆయన. విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీ. దత్తు, సుబ్బరాయ శర్మ అనే ఆర్టిస్టు, గుండు హనుమంతరావు, ఆ గుండు అండి సుత్తి వీరభద్రరావు, వీళ్ళంతా క్లాస్మేట్స్ ఎస్ఆర్ఆర్ కాలేజీ. అప్పటి నుంచి తెలుసు. అందుకని ఆయనకి బాగా తర్వాత గొప్ప కలవండి అయింది. జంధ్యాల గురించి చెప్పాలంటే ఆయన మాటల్లో అక్షరంలో అమ్మతనం ఉంటుంది. కమ్మగా ఉందంటారు, అది కాదు నేను ఎప్పుడు చూసేది అమ్మతనం. తల్లికి ఆమెకొస్తుంది. నాకు అంత గొప్ప అని రాచాడండి. ఎందుకంటే తెలుగు భాషలో ఎక్కడా లేని పదాలు ఆయన వెతికి ఎవరు ఆశ్చర్యపోయేటట్టుగా ఆయన రాస్తారు. ఇప్పుడు ఎందుకు మీరు వేటగాడ ఏదో సినిమాలు చూడండి, రావు గోపాలరావు గారికి పెద్ద ప్రాస పెట్టి రాస్తారు. అది ఆయన చెప్పడం గొప్పతనం, ఆయన బట్టి చెప్పడం, అది రాయటం, ఆ భాష రావడం రాయటం గొప్పతనం. భాష తెలుగు మీద అంత పట్టు. తర్వాత ప్రేమ జిందాబాద్ అని ఒక సినిమా ఉంది, దాంట్లో రత్నాసాగర్ గారు వేసింది. దాంట్లో నాకేం బట్టతరాజు పెట్టి ఆ సినిమాకి వాళ్ళిద్దరూ రత్నాసాగర్ వేషమును నా క్యారెక్టర్ను ఆ వేషం 40 ఏళ్ళ క్రితం వాళ్ళిద్దరు లవర్స్. అహనా పెళ్ళండి అనుకుంటా సినిమా. అహనా పెళ్ళంటే కాదు, నీకు నాకు పెళ్ళి అవుతుంది ఏదో. వాళ్ళు ఎందుకు విడిపోతారంటే 40 ఏళ్ళ క్రితం అది చెప్పుకోవడానికి కూడా గొప్పగా ఉంటుందండి. ఆ రోజుల్లో అంటే ఈ బస్ స్టాపులు ఇవేం పెద్ద స్టాండ్ యూరినల్ చదిపోసుకోవడానికి ఇవేం లేవు కదా. రైల్వే గేట్ వేస్తారు, వేస్తే ఆయనకు వచ్చి ఇదిగో నా ఇక్కడ కూర్చొని గబాన్ లఘు సంఖ్య వెళ్ళి వస్తాను, గబాన్లు వెళ్ళి వస్తాడు పోసుకొస్తాను. ఆయన తిరిగి వచ్చేవాడు గేట్ తీస్తారు, కారు వెళ్ళిపోతుంది. అప్పుడు విడిపోతారు. ఆ విడిపోవడం 40 ఏళ్ళ తర్వాత కలుస్తారు. మళ్ళీ 40 ఏళ్ళ తర్వాత ఆవిడ వీడియో పాపం గంగావారి రోజు షేవ్ చేసుకొచ్చేది పాపం. నాకు పడతల ఆ మాటల్లోనండి టక్కుని జ్ఞాపకం వస్తుంది, ఈవిడ వైద్యం వచ్చిందని. ఇంకో రైటర్ అయితే మీ ఆయన పోయి అన్నాడేంది నీకు వైద్యం ఎప్పుడు వచ్చింది, ఇలాంటి మాటలు పడతాయి. ఎంత గొప్ప పదం వాడతాడండి అక్కడ. ఆ మాటలను అన్నట్టు నీ కళ తప్పి అన్నాళ్ళైందని, నీ కళ తప్పి అన్నాళ్ళైంది. ఎంత గొప్ప పదం అండి అసలు. ఎక్కడ కూడా అసలు ఇంకొకరికి రాదు ఆలోచన రాదు. అందుకనే
ప్రేమ జిందాబాద్ అని ఇంకో సినిమా ఉంది. అది రిలీజ్ సినిమా అవ్వలేదు కానీ సెన్సార్ అది అయింది. దాంట్లో 16 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి 55 ఏళ్ళ వాడు వస్తాడు, నేనే క్యారెక్టర్. అంటే పాపం ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని. ఆ తండ్రి ఏమో ఆఫీస్కి వెళ్తాడు. ఈ టైంగా చూసినా ఆయన మామగారు గబగబా ఈ మ్యాచ్ తీసుకొచ్చి చూపిస్తుంటాడు. ఆ చివరిలో ఈయన తండ్రి వస్తాడు. ఆ మధ్యవర్తి ఉంటాడు కదా ఆయన, రండి మీరు టైంకి వచ్చారు, మీరు కూడా అంటే తమ్ముళ్ళు చేసుకుందాం అని చెప్పంటే ఆయన చూసి ఇంకో రైటర్ అయితే నీ వయసు ఏంటి, నువ్వేంటి ఆ అమ్మాయిని చూడటానికి వచ్చావు, అది ఇది అని ఓ పేజీ డైలాగులు రాస్తాడు. ఆయన 2 ముక్కలు రాస్తాడు, 2-3 సెంటెన్సులు అంతే. రావయ్య నువ్వు అన్నావంటే అయిపోతుందంటే, గృహస్థుగా మా మామగారు మీకు చేయాల్సినటువంటి మర్యాదలు చేశారండి, ధర్మాన్ని పాడి. ఆ పిల్ల తండ్రిగా 2 ముక్కలు మీతో చెప్పుకోవాలంటాడు. ఎంత గొప్ప రైతునండి అంటాడు. అప్పటి కాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ దేశంలో మధ్యతరగతి మానవుడు చేసే పాపం ఏదన్నా ఉంటే ఒక ఆడపిల్లని కంటాం. ఆ రోజున పరిస్థితులు ఆ పాపం చేసింది నేను, ఆ శిక్ష నాకు వేయండి, నా బిడ్డకి అయ్యిందంట. 2 సెంటెన్స్ అంతే, 2 సెంటెన్సులు, 2 ముక్కలు నేను చెప్పుకుంటానని చెప్పేసి ఈ ప్రపంచంలో పాపం అంటూ ఏదైనా ఉందంటే అది మధ్యతరగతి అమ్మాయికి తండ్రిగా పుట్టడము, ఆ పాపం చేసింది నేను, ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదు అని చెప్పటము. శిక్ష ఏదో నాకు వేయండి, ఆ శిక్ష అయితే నాకు వేయండి, నా బిడ్డకు వద్దు. బా అనుకోక నువ్వు 10,000 కట్నం ఎదురించి చేసుకుంటానన్నాడు. అంటే ఆయన అంటాడే, వద్దండి, 4 ఏళ్లలో పాడె మీద పడుకోబెట్టాల్సిన అల్లుడి కోసం 4 రోజుల్లో నా కూతుర్ని పల్లకీలో కూర్చోబెట్టలేను, వెళ్ళరండి అంటాడు. అది ఇంకా పైకి లేచింది. ఇంకా అంటే సీనికి డైలాగ్కి దీంతోనే క్లాప్స్ పడి మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. మళ్ళీ పైకి లేచి 4 రోజుల్లో పాడి మీదకి వెళ్ళేవాడి కోసం నేను పల్లకీలో ఊరేగించక్కర్లేదు అని మళ్ళీ పైకి లేచింది. అంటే అలా ఇందాక అన్నారు కదా, జంధ్యాల గొప్పతనం ఏంటంటే ఆయనలోని అమ్మతనం అన్నారు. తర్వాత ఆయనది హాస్యం అండి, ఇప్పుడు చేసేది కామెడీ. అదే హాస్యానికి కామెడీకి తేడా ఏంటని అడిగాడు నన్ను. ఏమి లేదా, డబ్బా పాలకి తల్లి పాలకి తేడా అన్నాను. చాలా తేడా ఉంది కదా, అది హాస్య రసం. రసం కాదండి, ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన హాస్యపు ఇన్సిడెంట్లు ఉంటాయి. ఏ టైంలోనైనా ఎవరైనా, ఎన్నేళ్ల వాళ్ళైనా, ఎవరితో అయినా ఎక్కడైనా చెప్పుకోవచ్చు. అది సర్వకాలాలకి ఉపయోగపడుతుంది, సర్వత్రా సర్వకాలాల సిగ్గుపడక్కర్లా. అదే అంత బాగుంటాయి. అంటే మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఆ శబ్ద సౌశీల్యం అంటారు కదా, అది పాటిస్తారు ఆయన. మడిగట్టుకొని రాస్తారని చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి మాటలు రాయకుండా. అన్నారు కదా, కామెడీ వేరు హాస్యం వేరు అన్నారు. జంధ్యాలది పూర్తి హాస్యం, పిచ్చి కామెడీ కాదు, అంతే కదా సార్. తర్వాత మామూలుగా మీరు సెట్లో ఉన్నా కానీ మామూలుగా సంభాషణలో కూడా మీరు చాలా చలోక్తులు వదులుతారు, కొత్త పదాలు మాటలు పుట్టిస్తుంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. దాంతోపాటు జీవిత సత్యాలని కూడా చాలా పెప్పర్మెంట్ లాగా, మన హోమియో బిళ్ళల్లాగా పంచుతుంటారు కదా. ఇవన్నీ సినిమా వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకున్నారా వీటిని ఎవరైనా? ఎవరు నాకు అదేం తెలీదు, నేను సరదా మాడతాను, అందరికీ ఎంటర్టైనింగ్గా ఉంటుంది అంతే. అవునండి, సీన్ ఇంప్రవైజ్ చేయడంలో కానీ ఉన్న మాట డైరెక్ట్గా మాడతాను. అవును, ఏదైనా ఎవరికైనా కొంచెం ఏమైనా అంత మాట అన్నాడు ఏంటని ఎవడన్నా అన్నా కోటాటండి, ఏం కదే మనసులో ఏముండదు, ఉన్నదేదో డైరెక్ట్ మాడతారని సరదాగా తీసుకుంటారండి. తర్వాత వాళ్ళే నన్ను పిలిచి మరి ఏమంటే కోటగారు దీని గురించి చెప్పండి అంటుంటారు. అంటే మీరు మాట్లాడే మాటలు ఇందాక మీరు చెప్పారు, టైం వస్తే ఇంక మనకు టైం ఉండదు, తర్వాత గుమ్మడికాయ అంత ప్రతిభ ఉంటే సరిపోదు, ఆవకాయ అంత అదృష్టం ఉండాలి, ఇలాంటివన్నీ చిన్న పెప్పర్మెంట్స్ లాంటి పదాలు. ఇప్పుడు జంధ్యాల గారు ఎలా అయితే అన్నారో, కళ్ళదప్పి ఎంతకాలం అయింది, ఇలాంటి మాటలు. పని చేసిన మీద నాళ్ళు పని యాక్ట్ చేసిన మీద కొంచెం ఇంగు గట్టిన గుడ్డ. మీరు విభిన్నమైన పాత్రలు పోషించే క్రమంలో మీలోని ఈ మాటగారితనాన్ని, మీ హాస్య ఈ చతురతని ఇంప్రవైజ్ చేయడానికి మీ వాళ్ళు రైటర్స్ ఉపయోగించుకున్నారా అని. ఇప్పుడు ఇన్ని వేషాలు చూశారు కదా ఇక్కడ, ఈ మొత్తం టోటల్ చేసే 70 పైన కనిపించినాయి పాత్రలు. అంటే మేకప్లు ఉన్నవి. అవును, వీటికి మీరు ఎప్పుడు కూడా నన్ను ఏ వేషం కూడా ఓ రోజు ముందు పిలిచి చెప్పినవి లేదండి, అప్పటికప్పుడే. ఆ రోజు వెళ్తే కోటగారు ఒక అరగంట మాట్లాడుకో పక్క తీసుకెళ్ళేవాడు, ఇదన్నీ నేను ఎట్లా అనుకున్నాను వేషం, ఇగో ఈ మేనరిజం పెట్టాం, ఇది పెట్టాం, మీకు ఏదన్నా ఉంటే మీరు కూడా చెప్పండి, బాగుంటుంది కూడా పెడదాం అంటే ఆయన చెప్పడం, మనం అంటాం, ఏదైనా ఉంటే కొత్త యాడ్ చేయటం, అంతే తప్ప లేదండి. తర్వాత మిమ్మల్ని
నన్ను అడిగేవారు 3-4 సినిమాలకు అడిగారు. అవేంటంటే అప్పుడు విగ్గులు ఎక్కువ. విగ్గులు కానీ న్యాచురల్గా జంజాల గారి సినిమాలు వాటికి న్యాచురల్ ఉండాలి. ఆ బట్టతలు అది చేయడానికి దానికి సినిమాల కంటిన్యూటీ అవి చూసుకున్నారు. అంటే జంధ్యాల గారు మిమ్మల్ని మీలోని ప్రతిభని సద్వినియోగం చేసుకున్న దర్శకుల్లో జంధ్యాల గారు ప్రథమ స్థానంలో ఉంటారు. తర్వాత ఈవి సత్యనారాయణ. తర్వాత ఈవీవి సత్యనారాయణ. అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు చాలా పెద్ద పెద్ద వేషాలు మంచి మంచి వేయించారు. కానీ ఈవి సత్యనారాయణ నన్ను పిండేశాడు. అతను 55 సినిమాలు ఎంతో డైరెక్ట్ చేశాడు. 3-4 లేను. అవి కూడా డేట్లు కుదరక అన్ని సినిమాలు. కోడి రామకృష్ణ కూడా మిమ్మల్ని రామ్ గోపాల్ వర్మ, కోడి రామకృష్ణ కూడా మిమ్మల్ని బాగా సద్వినియోగం చేశారు కదా. పెద్ద డైరెక్టర్లు చాలా మంచి మంచి వేషాలు చేయించారు. అదే శత్రు చాలా ఉంటాయి. గణేష్, గాయం, ఇవన్నీ. శత్రువులు ఆ థ్యాంక్స్ అంటము, ఆ మేనరిజము, తర్వాత ఆ డిక్షను, అసలు అప్పుడు పేలిపోయింది ఆడిటోరియం. అంటే అదే ఆ వేషం కోడి రామకృష్ణ గారు చేసి చూపిస్తుంటే కడుపు చెక్కలైపోయేదండి నాకు. అబ్బా, మనం ఎట్ట చేయగలం ఇది అనుకునేవాడిని. ఎందుకంటే ఆయన పొట్టిగా గమ్మత్తుగా ఉంటాడు. ఆయన చేస్తున్న నవ్వు వచ్చేది. నా పర్సనాలిటీకి అట్లా చేయాలని చేయలేను. అదే కరెక్ట్. అలాగే రామ్ గోపాల్ వర్మ కూడా మిమ్మల్ని భిన్నంగా చూపించే ప్రయత్నం చేశారు ఆయన కూడా. అలాగే మీతో మొట్టమొదటిసారి తర్వాత మీరు పాట పాడారు. తర్వాత ఈ మధ్య అంతకుముందు మీ పైన ఒక పాట పెట్టారు కదా, మన భద్రం బీ కేర్ఫుల్ వెదర్ పెళ్లి గురించి. అది ఆ సందర్భం ఒకసారి తలుచుకుందాం సార్. శ్రీబాడి చక్రవర్తి కొడుకు. అదే అయితే యాక్చువల్గా అది ముందు పరేష్ రావు మీద అనుకున్నారా ఆ పాటని? ఆ సినిమా తీశారు కూడానండి. తర్వాత ఎందుకు ఆయన నాకు తర్వాత తెలిసింది, చేస్తున్నప్పుడు తెలియదు. ఏదో నచ్చలేదు మొత్తాన్ని అది మళ్ళీ నా మీద తీశారు. తర్వాత మీరు ఆ మధ్య ఒక సినిమాలో పాట కూడా పాడారు, మీతో పాడిచ్చారు పాట. హరీష్ శంకర్ అని. అది మీరు ఏం అనలేదే సార్, నేను పాట ఏంటి నేను నటుండి కదా అని? అలా ఎలా జరిగింది సార్ సందర్భం ఒకసారి? అంటే రోజు పొద్దున్నే ఫోన్ చేశాడు. షూటింగ్ అంటే ఉన్నా 1 గంట పర్మిషన్ పెట్టి ఇటు రాగలవా డబ్బింగ్ థియేటర్ దగ్గరికి అన్నాడు. నేను అనుకున్నా ఏమన్నా యాడ్ అయిందో లేకపోతే ఏమన్నా సెన్సార్ కట్టలు పట్టించాడు. 1 గంట పర్మిషన్ తీసుకొచ్చా. ఆ డబ్బింగ్ థియేటర్కి వెళ్తే అటుకాటు వెళ్తే కానీ ఈ రికార్డింగ్ థియేటర్ తీసుకెళ్ళారు. ఆపి లోపల తీసుకెళ్ళి ఈ పాట వేశారు. ఇదేమిటి వేయాలి పాటకు నేను యాక్ట్ చేశాను, షూటింగ్ కూడా అయిపోయింది కదా అన్న. ఇప్పుడు ఆ పాట నువ్వు పాడుతున్నావు అన్నారు. అదేమిటి నేను పాడటం ఏంటంటే, లేదు నువ్వు పాడగలవు, కొంచెం తాళజ్ఞానం అది ఉంది నాకు తెలుసు. అది వాళ్ళ స్టూడియో కీరవాణి గారు, ఆయన కూడా అక్కడ ఉన్నారు. నేను పాడటం ఏంటంటే కీరవాణి గారు అన్నాడు అప్పుడు. లేదండి దేవిశ్రీ ప్రసాద్ మంచి ఛాయిస్ చేశాడు, ఆయన వాయిస్ చక్కగా పాడాడు, కాదు పిల్లాడు పాడినట్టు ఉందండి, మీరేమో జయజాండికి అంత ఉన్నారు పర్సనాలిటీ, కానీ ఆయన పాడితే సింగర్ పాడినట్టు ఉంటుంది, మీరు పాడితే తాగుబోతు పాడినట్టు ఉంటుంది, సరదా ట్రై చేయండి అన్న. సరే ఆయన ధైర్యం చెప్పాడు కదా అని పాడాను. ఆయన సెంటెన్స్ వాక్యం చెప్పడం పాడటం 20 నిమిషాలు రికార్డింగ్ అయిపోయింది. అది కూడా హిట్, ఆ పాట కూడా హిట్. ఆ పాట హిట్ అయింది, ఆ పాట మీరు పాడిన పాట బాగా అండి. అది మీరు అన్నట్టుగా వేరే వాళ్ళు పాడి ఉంటే మామూలు అయిపోయేది, డల్ అయిపోయేది. సో ఇలాగ అనేక ప్రయోగాలు మీలో ఒక విలని. తర్వాత 4-5 అడిగారు నన్ను పాటలని. ఎప్పుడు అట్లా అడగకుండా పిచ్చి పిచ్చి పనులు, ఎవడు చేసే పని వాడు చేయాలి అంతే, కరెక్టే కదా. ఏదో ఆ క్యారెక్టర్ ఏదో సూట్ అవుతుందని పాడిచ్చారు. అవును, అట్లా అని చెప్పి నా కోసం పాట పెట్టి పాడి అసలు అట్లాంటి పని చేయకండి నేను పాడనని చెప్పి. మామూలుగా మీరు విలని, కామెడీ, క్యారెక్టరు ఇలాగా ఏ పాత్ర పోషించినా ఆ పాత్ర కనిపిస్తుంది కానీ మీరు కనిపించకుండా ఉండటం అనేది. అందరూ న్యాచురల్ యాక్టర్ అంటారు. న్యాచురల్ యాక్టర్ అనే ఎవడో ఉండడు, వాడు చేస్తే న్యాచురల్గా ఉంటుంది. అదే కరెక్ట్, అంతే కదా. ఇప్పుడు పీసీసీల గురించి చెప్తుంటారు, పీసీసీల గురించి ఆవిడ మామూలుగా ఇలా అంటేనే చాలా భావం ఫీల్ ఉంటుంది అందులో, అద్భుతంగా సహజంగా వచ్చేస్తుంది ఆవిడకి. ఆవిడ గారు మహానుభావుడు. అదే అంటారు, పాడితే తెలుగుదనాన్ని ప్రపంచ ఖ్యాతి గాంచింది ఆవిడ పాడితే. ఎవరుగా? అవును, కోకిల, గాన కోకిల. ఆవిడతో ఫోటో ఉందండి. ఆవిడ కనపడి నమస్కారం అంటే ఈ సినిమాలు చూస్తుంటాను, భలే యాక్టర్ అండి మీరు అంది. అంటే సహజత్వం మీరు అన్నారు చూసారా, సహజంగా నటించడం ఉండటం కాదు, నటించిన తర్వాత మన సహజంగా అనిపించాలి. అంటే నన్ను మధ్యన ఎవరో ప్రశ్న వేశాడు ఛానల్లో, మీ జీవిత ధ్యేయం ఏంటన్నాడు. లేదంటే ఒకటే సెంటెన్స్ అన్నా. ఏమిటన్నాడు,
నేను చచ్చేదాకా నటించాలి, అబ్బా. చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి. బతకటం కోసం బతకటం కాకుండా జీవించున్నంత కాలం. ఇప్పుడు ఘంటసాల గారి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇప్పటికి చిరంజీవి కదా ఆయన. ఆయన గంధర్వ గానకుడు, గాయకుడు. అవును, బాలు గారు గాయకుడు, ప్రజా గాయకుడు, ప్రజాగాయకుడు. ఆయన సాక్షాత్ గంధర్వుడు ఆయన. అలాగే మీరు మీ ధ్యేయం ఏంటంటే నేను కారణ జన్ముడు అండి. కారణ జన్ముడు. రామారావు, రంగారావు, అవును, ఘంటసాల గారు వీళ్ళందరూ కారణ జన్మలు. వాళ్ళని రీప్లేస్మెంట్ ఇంకోటి పుట్టాలి. అంతే. ఇంకో ఎప్పుడో పడుతుంది, కాలానికి టైం పడుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ టాపిక్ అనుకోకుండా వచ్చింది. మీకు మామూలు మీ అభిమాన నటుడు ఎవరు సార్? సినిమాల్లోకి రాకముందు మీకు అభిమాన నటులు ఆ రోజుల్లో ఏముందండి, మధ్యన రామారావు, నాగేశ్వరరావు, ఇద్దరు ఎన్టీఆర్ గారును ఏఎన్ఆర్ గారు అనేవాళ్ళు. రామారావు అక్కినేని, అంతే కదా. మీరు ఎన్టీఆర్ అభిమానుల యొక్క కోపాన్ని, స్వయంగా ఎన్టీఆర్ యొక్క ఆశీస్సులని రెండింటినీ పొందారుగా మీరు. అంటే డైరెక్ట్ అంటే న్యాయంతో యాక్ట్ చేయలేదండి. అవును, ఆయన ఆశీస్సులు అంటారు. అంటే నంది అవార్డులు అవి తీసుకున్నాను. తర్వాత ఒకసారి నేను బ్యాంకులో నాటకం వేసినప్పుడు ఆయన ఆ రోజుల్లో మంచి ఫామ్లో ఉన్నాడు. ఆయన ఎంట్రీ పిలిచారు మా బ్యాంక్ వారు, చీఫ్ గెస్ట్ వచ్చాడు. నా నాటకం యాక్చువల్గా చూసి ఆ ప్రైజ్ ఇస్తూ భుజం తట్టి గాట్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్ అన్నాడు. ఆ పెద్ద వాక్కు దంతం, ఆ వాక్ శుద్ధి ఇప్పటికి పైన. అంటే ఆయన కూడా సాంఘిక నాటకరంగం నుంచి వచ్చిన వాడే కదా ఎన్టీఆర్ కూడా. వాళ్ళందరూ ఎవరు చూశారు? అవును, జగ్గయ్య, ముక్కామల, వాళ్ళందరూ అంతా ఏంటంటే ఆరిజినంటే మహానటుల దగ్గర నేర్చుకున్నారు. వాళ్ళంతా నేర్చుకున్నారు. వాళ్ళ అదృష్టం అది. వీళ్ళు దొరకడం వాళ్ళకి అదృష్టం, వాళ్ళు దొరకడం వీళ్ళకి అదృష్టం. సార్ మీలో దర్శకుడు లేడా సార్? డైరెక్షన్ చేయాలని ఇప్పుడు అనిపించలేదు? చాలా మంది అడుగుతారు ఎన్ని సినిమాలు అయినాయి అంటే 783 సినిమాలు అయినాయి, 5 భాషలు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది సినిమా డైరెక్టర్. ఇందా చెప్పాను, ఎవడు చేసే పని అటు చేయాలి. అదే డైరెక్టర్ అంటే మాటలు కాదండి. అవును, మస్ట్ బి వెరీ గుడ్ అకౌంటెంట్. డబ్బుకే కాదు, డైలాగ్ అకౌంటెన్సీ, స్క్రీన్ ప్లే అకౌంటెన్సీ, మ్యూజిక్ అకౌంటెన్సీ అన్నీ ఉండాలి. 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, మీద కమాండ్ ఉండాలి. అది మనకి ఎందుకులే అని మీరు నటన వరకు పరిమితమై. ఏదో మనకి తెలిసింది అది. ఏదో ఆ మధ్యలో అదృష్టం తగిలి ఏదో పాడాడని అవి అని వస్తుంటాయి. అట్లా అని చెప్పి గొప్ప అనుకుంటే పాడైపోతాం. ఇప్పుడు మామూలుగా ఒక బ్యాంకులో ఉద్యోగం రావటం అనేది ఒకప్పుడు చాలా గొప్పగా భావించేవాళ్ళు. బ్యాంకు ఉద్యోగానికి టక్కున వెంటనే సంబంధాలు దొరికేవి. అబ్బాయి బ్యాంకులో చేస్తున్నాడని ఇప్పటికీ ఉంది, బ్యాంకుకి ఆ గౌరవం ఉంది. అటువంటి బ్యాంకు ఉద్యోగాన్ని మీరు వదిలేసే పరిస్థితి వచ్చినప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది సార్ అప్పుడు? అదేనండి నేను చెప్పాలంటే గొప్ప అనుకుంటారు. నేనేం ఆలోచించలేదండి. ఎందుకు వచ్చానో తెలియదు, ఎంత వచ్చానో తెలియదు, అంత సక్సెస్ అయిపోయాను. అదేం దాకా చెప్పాను, మన టైం, అదృష్ట యోగం భగవంతుడు ఇచ్చాడు. అది మామూలుగా మీ నాన్నగారు డాక్టర్ గారు కదా కంకిపాడులో, మీరు కూడా డాక్టర్ అవ్వాలనుకున్నారా ప్రారంభంలో? ఆ రోజుల్లో అనుకునేవారు. ఆ రోజుల్లో మామూలే కదా, డాక్టర్ గారు మీ తర్వాత ఇంకెవరు లేరు అట్లేదు కేకలేసి ఎవరు నా గురించి చదవద్దు, వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళ కోసం చదివిది ఎవరా అని. ఏదో చదువుదాం అనుకున్నాను. కొంచెం ఆ సైన్స్ గ్రూప్లో 1% తక్కువ, సీట్ రాలే. ఎక్కడ డొనేషన్ కట్టమన్నారు 5,000. మా నాన్నగారు అన్నారు, నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా చదువుకో, అప్పు చేసేది చదివిస్తా కానీ నేను నా 50 డొనేషన్ కట్టనన్నాడు. దాంతో బీఎస్సీ బ్యాస్ అయిన తర్వాత చేరదామని కాలేజీలో చేరాను. అక్కడ చేరాను. ఇక అది డైవర్ట్ అయిపోయి నాటకాలు. ఏలూరులో చదివారా బీఎస్సీ మీరు? అవునండి. అదే అంటే కోట భాస్కర్ శర్మ గారని ఫిజిక్స్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్. ఇగో ఈ మెడిసిన్కి దాన్ని ట్రై చేయడంతో 2 నెలలు కాలేజీ చేరలే. కాలేజీ మొదలైపోయింది, సీట్లు లేవాక. అప్పుడు నాన్నగారు ఉత్తరం రాస్తే భాస్కర్ శర్మ గారు ఏలూరు కాలేజీలో సీట్ ఇప్పించి అక్కడ చదివాను. సెలవు సంవత్సరం చదివి వచ్చేద్దాం అనుకున్నాను. అట్లా చేరాం కదా, 3 ఏళ్ళు అక్కడే. నాకంటే ముందు మురళీమోహన్ గారు, కృష్ణ గారు, అవును, వాళ్ళు కూడా అక్కడే. అదే వాళ్ళు మన కట్టమంచి రామలింగ గారు పేరు మీద కాలేజీ కదా అది, ఏలూరు సిఆర్ఆర్ కాలేజీ. అప్పుడు అదే పేరే ఉంది సార్ అప్పుడు కూడా? అదే పేరు. తర్వాత తరంలో పెద్ద దర్శకులు అంటే బాపు గారు ఒక పెద్ద దర్శకులు కదా, విశ్వనాథ్ గారు, బాపు గారు సినిమాలు. బాపు గారితో మీ అనుభవం ఏంటి సార్? నా అదృష్టం ఏంటంటేనండి, ఒకసారి సినిమా ఏదో, ఆ సినిమా పేరు సుందరకాండ కాదు, రాంబంట రాజేంద్ర ప్రసాద్ది. ఆ సినిమా డైరెక్ట్ చేస్తుంటే ఆయన ఓ డైలాగ్ నాకు పట్టేసింది. బాపు గారు, అప్పుడు రమణ గారు, బాపు గారు ఉన్నారు సెట్లో. నేను కోటగారు ఆపుతున్నారు ఏమిటంటే నాకు ఏదో పట్టేస్తుంది అంటే, అప్పుడు బాపు గారు అన్నారు, నేను విన్నానండి,
మీ దగ్గర కూడా చెమటకుర్తులు ఉన్నాయని, ఏం తగిలితే అది ఒకటి పెట్టేయండి మాట, దీనికోసం చూడకండి అన్నాడు. సరే నేను అన్నాను, అదేంటండి మీరు చెప్పినట్టు చేయాలి, నేను ఆ తాపత్రయపడి వస్తే అంటే, కాదు పర్లేదండి. సరే స్టార్ట్ అయిపోయింది. వచ్చి కూర్చున్నా. రమణ గారు పిలిచి, బాబు గారు, రమణ గారు, నేను మీకు ఒక విషయం తెలుసా అన్నాడు. ఏమిటండి అన్న. తెలియదండి చెప్పండి అంటే, ఈ రమణ ఈ బాబు నీ ఫ్యాన్స్ అయ్యా అన్నాడు. అబ్బో, పెద్ద విషయం. పద్మశ్రీ వచ్చినంత లెవెల్ వచ్చేసి కళ్ళం నీళ్ళు వచ్చి, అదే బాబు గారు బదులు మీద రమణ గారు అట్ట చేసి, వరి అవ్వకండి, టెన్షన్ పడక. అంతకంటే ఇంక సర్టిఫికెట్ ఇంక చాలా పెద్దది కదా. అంతేనండి, అదే ఆ టైం వస్తే భగవంతుడు అదే అలా అనిపిస్తాడు అందరితో. ఆమె పోయిందంటే అప్పుడు అవును చూడకూడదు. ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు చెప్పి ఇప్పుడు అంతకుముందు మీకంటే ముందు మన సిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళంతా ఒకప్పుడు ఉండేవాళ్ళు కదా సార్. వాళ్ళ ప్రభావం కానీ వాళ్ళ యొక్క ఇది కానీ మీ పైన ఏమైనా ఉందా? మీరు ఎలా అలా ఏం లేదండి, ఇన్స్పిరేషన్ కానీ? మీరు చూస్తున్నారు కదా. అవును, మీరే. అందుకే ప్రారంభంలోనే అన్నా నేను, కోట శ్రీనివాసరావు గారు ఇది ఈక్వల్ కోట శ్రీనివాసరావు గారు అన్నాను. మీ పైన ఎవరి ప్రభావం ఉండదు, కరెక్ట్. అది తర్వాత బాపు గారు, రమణ గారు ఇద్దరు మీ అభిమానులు అనే మాట అది తలుచుకుంటే, అందులో వాళ్ళు ఒకరిని పొగిడే మనుషులు కూడా కాదు, వాళ్ళు చాలా స్వాభిమానం, ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు, ఊరికే మాట జారే వ్యక్తులు కూడా కాదు. మీరు అనగానే తప్పనిసరిగా అడగాల్సిన ప్రశ్నలో మీకు ఎన్టీఆర్ నుంచి మండలాధీశుడు సినిమా అనేది అదొక ఎపిసోడ్. ఇప్పుడు సాహసం అంటాం కదా మామూలుగా, కృష్ణ అనగానే డేరింగ్ డాషింగ్ హీరో అంటారు, సాహసానికి మరో పేరు అంటారు, అది కరెక్టే. కానీ మీరు కూడా ఎన్టీఆర్ అంత ప్రభంజనంగా ఉన్న సమయంలో మీరు మండలాధీశుడి పాత్ర వేయటం అనేది అది సాహసమే కదా యాక్చువల్గా. సాహసం ఏముందండి, అప్పుడు బ్యాంకు వస్తావు మానేస్తావు అని ఉత్తరాలు రావటం. మరి ఇదేమో లైవ్ క్యారెక్టర్. మహాత్మా గాంధీ ఫ్యాషన్ ఎవరు చెప్పుకుంటాడు, బోల్డ్ మంది వేశారు. లైవ్ క్యారెక్టర్ బతుకున్నాడు ముఖ్యమంత్రి. సరే వేద్దాం, సక్సెస్ అయితే ఓకే, లేదా మన బ్యాంక్ వాళ్ళు ఎట్టా పిలుస్తున్నా వెనక్కి వెళ్ళిపోదామని ఆ ధైర్యంతో చేశాను, అంతేగాని వేరే కాదు. అదే దానికంటే ముందు నా పిలిపే ప్రభంజనమే ఏదో సినిమాలో కొంచెం అది దీనికి ముందుది. అది ఆ తర్వాత ఎన్టీఆర్ని కలిశారా సార్ మీరు ఈ సినిమా అయిన తర్వాత? క్షణం ఎంత అయిందండి, అది ఒక ఎపిసోడ్. ఏదైనా ఫైనల్గా అది సుఖాంతమే అయింది. తర్వాత మీరు ఉన్నట్టు మాట్లాడతారు, ముక్కుసూటిగా ఉంటారు, ఏదైనా పెట్టినా తిట్టినా ఓపెన్గా ఉంటారు. అది నాకు కూడా ఇప్పుడు అనుభవం అయింది. అది అలా ఉంచితే మీరు ఇటువంటి వ్యక్తులు రాజకీయాలకి పనికిరారు కదా, మీరు ఎందుకు ఎమ్మెల్యేగా నిల్చున్నారు సార్ విజయవాడ నుంచి? నాకు వాజ్పేయి గారు అంటే మహాప్రాణం. అప్పుడు ఏదో నుంచున్నాను ఆయన మీద గౌరవంతో. తర్వాత మీ ఊరు కంకిపాడు కదా, ఆ ప్రాంతానికి మీరు ఏమన్నా మన ఊరు ఇక్కడ తిరిగా మీ ప్రాంతాల్లో ఉన్నాం కదా, ఏదైనా గుర్తులుగా ఏదైనా చేశారా సార్ మీ ఊరికి? ఏమన్నా ఇంత ఎదిగారు కదా మీరు. ఇప్పుడు కదండి, నాకు అంత డబ్బులు ఎక్కడున్నాయి. అదే ఇప్పుడు అంటే చాలామంది బోళ్ళు రెమ్యూనరేషన్ కూడా చాలా తేడా ఉంది. ఏదో ఉన్నది ఏదో జాగ్రత్త పడి ఆ కాస్త నాకు మా నాన్నగారు ఒక సైట్ ఇచ్చారు, దాని చుట్టూ ఉన్నది ఏదో వాళ్ళు అమ్ముతున్నానంటే అది ఇది తీసుకుని ఒక 58 సెంట్లు స్థలం చేశాను. అబ్బో, చేసి దాన్ని శుభ్రంగా కాంపౌండర్ అది కట్టించి. సో కంకిపాడులో నాన్నగారు ఇచ్చిన మీరు చిన్నప్పుడు ఉన్న స్థలాన్ని అలా మా నాన్నగారి బోర్డే ఉంటుంది, కాపాడటమే కాకుండా దాన్ని ఇంకా పెంచి నాన్నగారి ఏదో అవకాశం. అది ఏదైనా కానీ అది గొప్ప విషయమే కదా. నేను ఎందుకు అంటున్నానండి ఇవన్నీ కూడా, ఇందాక ప్రారంభాలు అన్నారు, మనకి అవకాశాలు వచ్చి మనం ఎదిగే సమయంలో మనం చాలా ఒదిగి ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే గాల్లో కొట్టుకుపోతాం. ఎంత ప్రతిభ ఉన్నా కానీ గర్వము క్రమశిక్షణ తప్పితే కొట్టుకుపోతాము. చాలామంది ఉదాహరణ అంటూ మీలో ఆర్థిక క్రమశిక్షణ కూడా మీరు అది అలవాటు చేసుకున్నదే కదా సార్, ఆర్థికమైన క్రమశిక్షణ కూడా. పర్లేదండి, అంటే క్రమశిక్షణ, డిసిప్లిన్ అంటున్నా. దాదాపు పాడైపోయాడు. అదే మనదే ఉందండి, ఎవరికైనా ఆర్టిస్ట్కి సంపాదించేవాడు మనం ఏం చేస్తాం, తీసుకొస్తాం, అక్కడ పడేస్తాం. దాన్ని జాగ్రత్త వాడుకోవడం పిల్లల మీద ఉంటుంది. వాళ్ళు జాగ్రత్త పడ్డారు, జాగ్రత్తగా ఉన్నారు, మంచి పిల్లలు కాబట్టి ఏమాత్రం ఉండగలిగాను. భగవంతుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప జీవితం అండి, ఎవరికి వస్తుంది, అందరికీ రాదు. చూడండి, ఈ రోజు కూడా చేయట్టు పెట్టాల్సిన పని లేదు, అవకాశం ఉంటే ఇలాంటివే. ఆ జీవితం ఎవరికి వస్తుంది? అందుకని ఒక చేయాల్సిన అవసరం లేకుండా వింటే పెట్టే. సో ఆ కృతజ్ఞత మీరు దైవం పట్ల పెట్టుకుంటారా ఈ జీవితంకి వచ్చినందుకు? అంతేనండి, ఆయన ప్రాప్తం ఆయన ఇచ్చిందే. మన శ్రమ ఇవన్నీ మామూలేనండి. అదే ఛాన్సులు వచ్చినప్పుడు కష్టపడతారు ఎవడైనా. అవును, ఆ పట్టణంలో కొంతమందికి తేడా ఉంటుంది, స్వార్థంతో పడేది, లేకపోతే తెలియక సిన్సియర్గా చేసేది. ఏదో నచ్చింది భగవంతుడు ఇచ్చాడు. అంటే మీరు మీ మానసికంగా ఇప్పుడు మీరు జ్ఞాపకశక్తి 80 ఏళ్ళు దాటినా కానీ జ్ఞాపకశక్తి అలాగే ఉంది, తర్వాత సెన్స్ ఆఫ్ హ్యూమరు అలాగే ఉంది, బాగా ఆచితూచి స్ఫుటంగా మాట్లాడుతున్నారు. వీటన్నిటి పట్ల కూడా మీ దైవభక్తి ఒక ఆధ్యాత్మిక
ఇది మీకు ఉపయోగపడింది అంటారు మీ మెంటల్ హెల్త్కి? ఏదైనా ఒక మనిషి బాగుపడడానికి రకరకాల కారణాలు ఉంటాయండి. పలాంది అని చెప్పలేను, అంత సర్వేశ్వరుదయ. మీరు ప్రారంభంలో కూడా ఆంజనేయ స్వామిని తలుచుకొని మీరు తలుచుకున్నారు కదా సార్, అది మీ ఇష్టదైవం అంటే ఎవరు చెప్పాలి సార్? మీ ఇష్ట దైవం? వెంకటేశ్వర స్వామి అండి. అదే ఆ శివుణ్ణి, ఆంజనేయ స్వామిని అందరినీ పూజిస్తాను. కాతే దైవం వెంకటేశ్వర స్వామి. మీ పేరు శ్రీనివాసరావు గారు అయినప్పటికీ కూడా, మీ పేరులో శ్రీనివాసరావు అని ఉన్నప్పటికీ కూడా ఇంటికి శ్రీనివాసం అని పెట్టారు పేరు. అవునండి. అది అంత మంచి మాట కదా ఇది, శ్రీనివాసం అనేది. అది కూడా మీలోని వెంకటేశ్వర స్వామి యొక్క భక్తి. తర్వాత మన తెలుగు సినిమా అనేది మాయాబజార్ కానీ ఇలా అద్భుతమైన సినిమాలు తీసి ఒక చరిత్ర, కేవీ రెడ్డి గారు మహా దర్శకులు, గొప్ప నటులు, గొప్ప ఘంటసాల వంటి గొప్ప వైభవం, ఒక చరిత్ర ఉన్నది మన తెలుగు సినిమా రంగం. ఈ తెలుగు సినిమా రంగం యొక్క దాని యొక్క వైభవం, కీర్తి 10 కాలాల పాటు బాగుండాలంటే ఏం చేయాలి సార్ మీరు ఇచ్చే సలహా? ఎవరేం చేయక్కర్లేదండి. పాత సినిమాలు అంటే ఏమిటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటే పాత ఏముంది సార్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. నేను అందరికీ చెబుతాను, కుర్రాళ్ళందరికీ, మీకు తెలిసింది ఓల్డ్ ఈజ్ గోల్డే. మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. గొప్ప అది. బంగారం ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు, అంతే కదా. గోల్డ్ నెవర్ బికమ్ గోల్డ్. ఓల్డ్ ఎప్పటికీ పాత, అది ముసలితనం రాదు దానికి. పాత బంగారం అంటారు. పాత బంగారం చాలా విలువ కదా, పాత బంగారం చాలా విలువ. సో అవన్నీ స్వర్ణయుగం. అది మీరు ప్రవేశించడానికి స్వర్ణయుగం దాటిపోయింది కదా, మామూలు యుగంలోకి వచ్చేసారు మీరు. అది అదృష్టం. అదే మీ అభిమాన నటులు ఎవరు సార్? అందరూ పూర్వులలో ఇప్పుడు సిఎస్ఆర్ వీళ్ళందరూ పెద్దవాళ్ళు, పాత వాళ్ళందరూ బాగా ఇష్టం అండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంది, అదే ఒక మెరుపు. ఈ కొత్త తరం ఒక దాదాపు 78 నుంచి అంటే దాదాపు 46 ఏళ్ళు. ఈ 45 ఏళ్ళ ఇదిలో మీరు చూసిన ఈ తరాల్లో బాగా మంచి దర్శకులు, మీ దృష్టిలో మంచి దర్శకులు అంటే ఎవరు సార్? నాకు వేషాలు మంచివి ఇచ్చిన వాళ్ళందరూ ప్రజలు మెచ్చుకున్న ఉంది, మంచి దర్శకులు, మంచి వేషాలు. మీరు కాలక్షేపం పాటలే వింటారా? సంగీతం, ఘంటసాల అవి? ఇందాక టైం అందుకే అడిగాను. అదే రోజు 6:30 కల్లా రోజు వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర నామావళి, తర్వాత చాలీసా, అన్నపూర్ణాష్టకం ఇవన్నీ వింటానండి. 1 గంట, 5:30 దగ్గర నుంచి 6:30 దాకా. తర్వాత ఏదన్నా ఉంటే నా ఇది. అవును. ఇప్పుడు ఎవరైనా అడుగుతున్నారు సార్ సినిమాల్లో, మీకు ఏమైనా అడుగుతున్నారా, రమ్మంటున్నారా? ఎవరైతే వస్తారండి, అదే వస్తే కబ్జా బదులు ఉండండి అని ఆపి నేనే అడుగుతా. నేను నడవటం, మెట్లు దిగటం, ఎక్కడం కష్టం. అదే గబగబా కూర్చోలేను, గబగబా నుంచోలేను. 5 నిమిషాలు 10 నిమిషాలు నుంచున్న తర్వాత మళ్ళీ కూర్చోవాల్సి వస్తాయి. కొంచెం మోకాళ్ళ నొప్పులు కాదు కానీ కొంచెం పెద్ద వయసు, ఇది నా బాధ. అదే ఇప్పుడు చెప్పండి కథ అంట. అదే వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు ఏదైనా రాసుకుంటారు, చేస్తారు. అప్పుడు వెళ్ళిన తర్వాత ఇక్కడ రండి అంటే నేను వెళ్ళలేనంటే ముందు చెప్పచ్చు కదా. అంటే నా వయసుకి, నా ఎక్స్పీరియన్స్కి అలాంటి మాట పట్టడం మంచిది కాదు. ఇక ముందే మన వీక్నెస్ చెప్తే వాళ్ళకి ఇష్టమైతే చెప్పి పెట్టుకుంటారు. లేకపోతే అదే ఈ మధ్య చేశారా, చేయబోతున్నారా? కన్యాశుల్కం అని చేశాను కదా. ఓహో, ఓల్డ్ కన్యాశుల్కం. అవును, పాత గురిగాడప్పారావు గారు. దాంట్లో లుబ్ధాదానం చేశాను, బాగా వచ్చిందన్నారు. నాటకరంగం మీ మనసు అంతా సినిమాలో ఉన్నప్పటికీ కూడా మీ మనసు నాటకరంగం పైనే ఉంటుందని చెప్పచ్చు. ఏదోనండి అక్కడ. అదే నాటకాలు మర్చిపోతే తల్లిని మర్చిపోయినట్టే. అదొక ప్రయాణం అంతే, తల్లిని మర్చిపోయినట్టే. మూలాలు కదా అవి. గురువుల్ని ఇప్పుడు మీరు గురువుల్ని తలుచుకుంటారు, మీ తల్లి లాంటి నాటక రంగాన్ని తలుచుకుంటారు, మీకు అద్భుతమైన అవకాశాలు ఇచ్చి మీలో ప్రతిభని నేర్పినటువంటి గురువులందరినీ తలుచుకుంటారు. సినిమాల్లో మంచి జంధ్యాల లాంటి వాళ్ళ అవకాశం, మీ ప్రతిభను సరిగ్గా ఉపయోగించుకున్న వాళ్ళు రామానాయుడు గారు, జంధ్యాల, ఈవి సత్యనారాయణ, రామ్ గోపాల్ వర్మ, ఇలా కోడి రామకృష్ణ, వీళ్ళందరూ. సార్ ఈ తరం నటుల్లో మీరు ఎక్కువ జూనియర్ ఎన్టీఆర్ని ఎక్కువ ఇష్టపడతారు కదా, ఏంటి సార్ తన ప్రత్యేకత? అంటే నాకు నచ్చాడండి, అతను మంచి పొటెన్షియాలిటీ ఉంది. డైలాగ్ చెప్పగలడు, డ్యాన్స్ చేయగలడు, ఫైట్లు చేయగలడు, ఆల్రౌండర్ అతను. అది ఒక వ్యక్తిలో అన్ని ఉండటం, హీరోల్లో ఉండటం కష్టం. సుదీర్ఘమైన జీవితం కదా, మీదైనా ఆత్మకథ ఏమైనా రాసే అవకాశం ఉందా? నా కథ నేను ఏమన్నా స్వతంత్రానికి వెళ్ళా కోసం పోరాడైనా, జెండా పట్టుకుని ఏమన్నా, అంటే మీ అనుభవాలు ఏముందని తెలియదు ఎవరికి. అదే సార్, మొత్తం మీరు అన్నీ నా గురించి అడిగేది మీరే కదా. అవును, అన్నీ తెలిసి అడుగుతుంది, ఇంకేంటి రాసేది. తెరచిన పుస్తకం ఒక రకంగా ఓపెన్ బుక్. నమస్కారం సార్, మీరు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి, మిమ్మల్ని మళ్ళీ స్క్రీన్ పైన చూడాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకరిని. నమస్కారం సార్, కృతజ్ఞతలు. ఏదో నన్ను 40 సంవత్సరాల నుంచి పోషిస్తున్నటువంటి తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క అభిమానం అది నేను తెలియపరచుకోవడానికి
మీ ఛానల్ ఎంతో ఉపయోగపడింది. ఇవాళ ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ ఛానల్ వారికి మిమ్మల్ని మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సర్వే జన సుఖనో భవంతు. నమస్కారం.